శివాజీ గణేశన్కి దాదాసాహెబ్ పాల్కే అవార్డు. ఆహా, ఒక మహానటుణ్ణి ప్రభుత్వం ఎంత తొందరగా గుర్తించింది. వేణు, ఇప్పుడు ఈ ఫైలు ఆ సిండికేట్ వాళ్ళు సబ్మిట్ చేసిందే కదా? ఏమో గురు, ఆ గొడవేదో నువ్వే పడు. 2 వారాలుగా ఊళ్ళో లేను కదా, చాలా వర్క్ పెండింగ్లో ఉంది. ఏది సితారాలు చదవటమా? మరి రాబోయే కాలంలో కాబోయే ప్రొడ్యూసర్ని కదా. ఈ న్యూస్లో వెనకైతే ఇంకంతా వెనకే. ప్లీజ్ ప్లీజ్ గురు. ఓకే ఓకే. గురు, ఏమైంది? ఏమైందంటావేమిటి గురు? చాలా ఘోరం జరిగిపోయింది. కళగారినేమో. ఏమైంది? కళ్ళకేమైంది? నథింగ్ హ్యాపెండ్. కాకపోతే ఆవిడ సినిమాలోంచి తీసేశారు. వేణు, అవును గురు, ఆవిడ స్థానంలో మంజరిని పెట్టి సినిమాని రీషూట్ చేస్తున్నారట. కారణం? మొన్న జరిగిన ప్రమాదంలో కళగారి చెవుల నిండు దెబ్బతిన్నాయట. చెవుడు బ్రహ్మచెవుడట ఆవిడికి, అదట కారణం. కళ? వేణు, కళని కలవాలి. వస్తాను. కళ కళ ఎవరండి? ఎవరు కావాలి? కళ కళ కావాలి. ఉందా? లేరండి, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళింది? ఏమోనండి, నాకేటి చెప్పలేదండి. చెప్పలేదా? సరే. ఏయ్, కోపం వచ్చిందా? ససే కోపం కాదు, పులుపు పులుపు అడగ. అందుకే కాబోలు అందని ద్రాక్ష పుల్లనా అంటారు. వండర్ఫుల్ వండర్ఫుల్. ఏమి డైలాగు, ఏమి డైలాగు. డైలాగులు కథ మేము ఇద్దరం చూసుకుంటాం, నువ్వు వెళ్ళి షూటింగ్ చూడు. ఎల్లే. చెప్తాం. ఇప్పుడు మంత్రి సార్, మీరు సతీష్ అంటే కళ భర్త. ఓహోహోహో, కళ ఇప్పుడు ఎక్కడుంది సార్? కళ అవును సార్, ఇప్పుడు కళ ఎక్కడుందట? ఏమో, మీకేమైనా తెలుసా? ఆ, తెలీదు, నాకు తెలీదు. చూడండి, పిలిస్తే వినిపించదు కానీ వెతికితే కనిపించకుండా పోదు. ఈ ఊళ్ళోనే ఎక్కడో చోటు ఉంటుంది, వెతికి చూడండి. చచ్చిపోదు, అది గ్యారంటీ. ఇంటికి రాని మొగుడి కోసం ఇల్లాలు వెతుక్కోవటం చాలా సినిమాల్లో చూశాను, అంతేకాని ఇల్లాలి కోసం మొగుడు వెతుక్కోవటం ఇప్పుడే చూస్తున్నాను. అది కాదే భార్యాభర్తల బంధం, నీకు తెలియదులే. ఎందుకు తెలీదు? మొన్న నా కోసం మీరు వెతుక్కుంటూ రాలేదు? అప్పుడు నీ మొగుడుగా రాలా, మరి ఇంకెలాగో వచ్చాను. ఛీ, పాడు. అదా సంగతి. అవునవ్వా, మంచి పని చేశాం. గుడిసెలో గెంజి తాగడంలో ఉన్న సుఖం మేడల్లో పాయసం తాగినా రాదు. వద్దులే, మనకా సినిమాలు వద్దు, ఆ డబ్బు వద్దు. ఈసారి ఎవడైనా సినిమా వాడు గుమ్మం తొక్కితే సీపురు గట్ట తిరగేసుకొట్టు. అవ్వా, ఎవరో వచ్చినట్టున్నారు, అడిగితే నేను ఇక్కడ లేనని చెప్పు. కళ కళ ఎవరు కావాలి బాబు? కళ ఇక్కడికి వచ్చిందా? రాలేదు బాబు. రాలేదా? ఎందుకు వస్తుంది బాబు?
మీ సినిమా వాళ్ళు చేసే పనులకి అది ఏనుయ్యో గొయ్యో చూసుకుని ఉంటది. నిండు పేనాన్ని బలిపెట్టుంటది. కళ వెళ్ళండి వెళ్ళండి, మళ్ళీ రాకండి. వచ్చింది ఎవరవ్వా? ఎవరో ఆడి ఊరు పేరు మనకెందుకని అడగలేదు. నిన్ను అడిగాడు, లేవని చెప్పాను, వెళ్ళిపోయాడు. ఎవరో సినిమా ఓడే అయ్యి ఉంటాడు. ఆహా. థ్యాంక్ యూ. మెన్షన్ బై ద బై, ఐఎమ్ సతీష్. మీ పేరు నన్ను చెప్పనివ్వండి. మీ పేరు కళ, ఐఎమ్ రైట్? కరెక్ట్. దట్ ఈస్ సతీష్. అన్నట్టు మీ అమ్మగారి పేరు సరస్వతి, అవునా? అవును. మీ తాతగారు గొప్ప రంగస్థల నటులు. అరే కరెక్ట్ గా చెప్పారు. మీ తాతగారు ఊరు విజయనగరం దగ్గర పాలకొండ, అవునా? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? తావీజ్ మహిమ. నీలాంటి అమ్మాయి నాకు భార్య కావాలంటే ఈ చిన్న నాటకం ఆడక తప్పింది కాదు. తప్పైతే క్షమించు. సతీష్, నేనంటే నీకు ఎందుకు తెలియదు? చెప్పనా? కను కవ్వ కంటే కనా కకి కష్టం. నాకు అంతే. కమీ కరా కంటే కనా కకి కష్టం. అసలు ప్రేమ అంటే ఏమనుకుంటున్నావు? త్యాగమా? చచ్చా, మరి మనిషిని మనిషి అభిమానించడం, ఆరాధించడం, మనిషిలో ఉన్న ఒప్పులతో పాటు తప్పులను కూడా అంగీకరించడం, బలహీనతల్ని బాధల్ని పంచుకోవడం. నిన్ను నేను ప్రేమిస్తున్నాను అంటే నీ మనసు, కన్ను, ముక్కు, చెవితో పాటు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డను కూడా నాది అని అనుకోవడం. అర్థమైందా? సతీష్, ఎస్, నీ బిడ్డకు నేను తండ్రి, మన ఇద్దరం భార్యాభర్త. కానీ ఇంకేం మాట్లాడదు, మన పెళ్ళి, దట్స్ ఇట్. భయపడకు, నేను నీ మనసును ప్రేమించాను, శరీరాన్ని కాదు. అచ్చం నీ కొడుకి. నిన్ను చూసి పాపం చూడక్కర్లేదు, పాపం చూసి నిన్ను చూడక్కర్లేదు. చూడు చూడు, ముద్దులు మూటగట్టినట్టుంది. ఇదిగో ఇలా సెటిల్ అయ్యాను. సతీష్, నమస్తే. నమస్తే. ఏ అప్పుడు చెప్పే బాయ్ ఫ్రెండ్ అతనేనా? అసలు ఎవరి లోనికి వెళ్ళలేదు నుంచి
ఏంటిది ఎవడినా నేను ఈ ఇంటి యజమాని. గట్టిగా మాట్లాడితే మీ అందరికీ మొగుడు. అయ్యో అసలు ఇంట్లో ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. అవును, ఇక ఇక నీ దారి నీది, నా దారి నాది. ఆవిడ ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ మీకు ఈ లెటర్ ఇమ్మన్నారు. సతీష్, దయచేసి నా మానాన్న నన్ను బతకని, నన్ను కలవాలని ప్రయత్నించకు. నన్ను మర్చిపో ప్లీజ్. సతీష్, ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కళ్ళ లేదంటే తట్టుకోలేకపోతున్నాను. ఏంటిది చిన్నపిల్లాళ్ళ? అది కాదు వేణు, నేను ఇప్పుడు ఎవరి కోసం బతకాలి? సరస్సు కళగారి ప్రతిరూపం. సరస్సు కోసమైనా బతకాలి. లైఫ్ చాలా చిత్రమైంది గురు. ఎవరు ఎందుకు కలుస్తారో, ఎందుకు విడిపోతారో, ఎందుకు వెళ్ళిపోతారో ఎవరికి అర్థం కాదు. ప్లీజ్, పాస్ట్ ఈజ్ పాస్ట్. అన్నీ మర్చిపో, లేకపోతే బతకడం కష్టం గురు, బతకడం కష్టం. వాడి మొహం వాడికేం తెలుసునయ్యా, చెప్తే వినగానే ఆ సన్నివేశం పండాలంటే ఆ ట్విస్ట్ పెట్టి తీరాల్సిందే అంతే. చూడు, రండి. ఏం డైరెక్టర్ బాగున్నావా? గుడ్ మార్నింగ్ ప్రొడ్యూసర్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. కూర్చోవా. నెక్స్ట్ ఈ సీన్ ప్లాన్ చేయండి. అలాగే. కామెడీ సీన్ కదా, టైమింగ్ చూసుకుంటూ ఆర్టిస్టులతో ఓ రిహార్సల్ కొట్టించి ఆ తర్వాత నన్ను పిలవండి, నేను వచ్చి టేక్ చేస్తాను. ఓకే రైట్, వెళ్ళు. అంత రెడీనా? ఇప్పుడు చెప్పు. మనం సార్, నేను చెప్పేది ఏంటంటే చెప్పు. సీను ప్రకారం ఆర్టిస్టు సగాన్ని గుండు కొట్టించుకోవాలి కదండి. అవును, కొట్టించుకోవాలి. ఆర్టిస్ట్ ఏమో కుదరదంటున్నాడు సార్. ఏం రోగం? ఆయనకేమో ఫుల్ జుత్తు ఏదో సినిమాలో కంటిన్యూటీ వేషం ఉందట, అందుకని. ఆడి బాగుందా? ఆడికి ఆఫర్లు ఎక్కడ ఏడిసినాయి? కథలు సేపొద్దును. ఉందట సార్, కట్టుకున్న పెళ్ళా మీద ఒట్టేసి మరి చెప్తున్నాడు. కథలు అసలు ఆడికి పెళ్ళి అవ్వలేదు. అయినా ఆడికి పెళ్ళేటండి బాబు. ఏ సోత్తా జూనియర్ ఆర్టిస్ట్కి పిల్లలు ఎవరిస్తారయ్యా? ఇదిగో కాశీ మజిలీ కథలు మనకి చెప్పొద్దని చెప్పి వెళ్ళి అడగుండుకు రెడీగా మనం కానంటున్నాడు సార్. అయితే అని తీసి ఇంకొన్నట్టు. అలాగే సార్. అయ్యో, ఆల్రెడీ కొన్ని సీన్స్ వాడి మీద షూట్ చేశాను సార్. ఇప్పుడు కాదంటే లేని పొంతాలు నొప్పి. అందుకని వాడినే కంటిన్యూ చేయాలి. తప్పదంటే ఇప్పుడు ఆడిట్టిన పితలాటకి సంగతి తెలిసేయమంటావు? అడ్జస్ట్ చేసుకోవాలి సార్. అరే, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అందుకని విగ్గుకో 2-3 వేలు ఇస్తామంటే కొట్టించుకుంటాడు. నేను చెప్పేసి వస్తానండి. ఏటి నువ్వు చెప్పేది గోంగూర? 2-3 ఏళ్ళు ఇస్తానంటే ఆడే కాదు, అప్పుడే పెళ్ళయింది కూడా గుండు కొట్టించుకుంటది. నువ్వు కూసో. మరి సమస్యకి పరిష్కారం? ఇగో 1000 రూపాయలు ఇస్తానని చెప్పు. ఆడికి ఎట్టమైతే కొట్టించుకోమను, లేకపోతే పొమ్మను. సరే సార్. ఈ 1000 కూడా నేనివ్వను, నువ్వెత్తావు. నేనా? నువ్వే. ఆడికి ఇచ్చే 1000 రూపాయలు నీ రెమ్యూనరేషన్ నుంచి కట్ చేసేస్తాను. నన్ను తక్కువగా అంచనా వేయమాక. ఆ మాటకు వస్తే నా అంత టక్కరోడు ఇంకోటి లేడు. ఇది అన్యాయం. న్యాయాలు కోర్టు తేలుతుంది. మనం ఇదిగో ఇట్లాంటి లావాదేవీలు తేలుతాం. అది కాదు. మాట్లాడద్దు, పని చూడు. అదేంటండి, ఆర్టిస్ట్ రెమ్యూనరేషన్ డైరెక్టర్ డబ్బులోంచి కట్ చేయడం ఏమిటండి? కనీ విని ఎరగను. నేను కూడా ఇలాంటి గుండు సీన్ గురించి కనీ విని ఎరగను. మరి అలాంటి సీన్ నువ్వు ఒకేసేసింది నువ్వే కదా, అనుభవించు. ఈ డైరెక్షన్ చేయడం కంటే ఆ గుండు గీయించుకునే సీన్లో యాక్ట్ చేస్తే సరిపోయేది. కర్మ.
అయ్యి బాబోయ్ బాబురావు గారు ఏటిలోకి వచ్చేసినారు రండి 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 ఆ, రండి రండి. ఊరకరారు ఫైనాన్సర్లని ఏటి సంగతి ఇలా దయచేసినారు చిన్న సజెషన్ ఇద్దామని. ఎవరికి నాకా డైరెక్టర్ కా ఇద్దరికేనో. చెప్పండి 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 ఏమి లేదు. ఆ, ఏట్రా ఏడు చేస్తున్నావు? నీ ఇల్లండి చిమ్ముతున్నాను. సింహమని నేను చెప్పానా? లేదండి, మరి ఎందుకు చిమ్ముతున్నావు? అలవాటండి. నోర్మయ్, బుర్ర ఈటెక్కింది లేని నీకు తెలుసా నాకు తెలుసా? వెళ్ళి ఇక్కడి నుంచే. సరే, ఆ చెట్టు మొహనైనా పోతాను, పువ్వైనా పోతుంది. ఆహా. చెప్పండి మరి ఏట్లేదు. అప్పుడు సినిమాలో ఓ పాటలో ఏమో మంజరిదేమో ఈ స్పెషల్ అపీరెన్స్ అన్నారా? అవునవును అన్నాం. మరి ఇప్పుడు మంజరి హీరోయిన్ కదా, మరి ఆ పాటలో ఈ స్పెషల్ అపీరెన్స్ గా ఎవరు నెట్టినట్టు? అవునయ్యోయ్ ఎవరు నెట్టాం ఇంకా ఎవరిని అనుకోలేదండి. అదే కావాలి, అందుకే వచ్చాను. చెప్పండి. ఇప్పుడు ఆ ప్లేస్ లో సురభి నెట్టండి, సూపర్ హిట్ అవుద్ది. అదెవరు ఏం ప్రొడ్యూసర్ అయ్యా, సూపర్ డాన్సర్ సురభి నట్టుకుని అది ఎవరంటావేటి? తెలీదులేండి, చిన్నతనం. సురభండి, సురభి పెద్ద డాన్సరు. ఆవిడ బుక్ చేసుకోమంటున్నారు. సురభి తెలియకపోవడం ఏమిటి అదే ఆ పిల్లనేటి పాట తీయండి. అయ్యో తప్పకుండాను. పెద్దవారు ఫైనాన్సర్లు మీరు చెప్పిన తర్వాత కాదనగలవా? మనం సతీష్ కి దగ్గర అవ్వాలని మాస్టర్ ప్లాన్ వేసి ఆయని పంపిస్తే అమ్మాయి గారు కాఫీ మధ్యలో వీడొచ్చాడు. ఎవరా అమ్మాయి గారు నువ్వే. నేనా ఆ, సరే నే తప్పుకుంటాను కానీ ముందు మీరు ఈ కాఫీ తాగండి హ్మ్. ఏంటమ్మా సతీష్, ఓ వారం పాటు మా వంటవాణ్ణి మా ఇంటితో పాటు మీ ఇంటిని కూడా చూసుకోమని చెప్పాలా? చెప్పను సరికదా, వాణ్ణి అసలు ఇంట్లోనే ఉంచను. నిన్ను చూడాలని ఉంది, నువ్వు తప్పకుండా బయలుదేరి రావాలి. ఇట్లు నీ చెల్లెలు బాల. ఒరేయ్, అమ్మాయి గారు నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దుకో. ఎక్కడికి అమ్మాయి గారు ఊరికి. మీ చెల్లెలు బాలకి నిన్ను చూడాలనుందట. నిన్ను అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాసింది. అవునా ఆ, ఏటి రాసిందో వివరంగా చదివి చెప్పండి అమ్మాయి గారు ఏముందిరా, అంతా మామూలే. నేనిక్కడ క్షేమం, నువ్వక్కడ క్షేమం. కాకపోతే నిన్ను అర్జెంటుగా రమ్మంటుందంతే. ఎందుకంట ఎందుకేంట్రా, నిన్ను చూడాలంటుందిరా. అవునా అమ్మాయి గారు, బాలను చూసి చాలా రోజులైంది, నాకు చూడాలందండి. మరి ఆలస్యం దేనికి? చెక్కేయ్. మిమ్మల్ని ఒంటరిగా విడిచెళ్ళాలంటే ఇబ్బంది కదా. నాకేం ఇబ్బంది లేదు, నువ్వు వెళ్ళరా. వద్దులండి అమ్మాయి గారు. ఇదిగో చెప్పిన మాట విను. చక్కగా ట్రైన్ ఎక్కి వెళ్ళి ఓ వారం పాటు మీ చెల్లెలతో గడిపిరా. మరి మీకు వంట వార్పు ఆయా ఉందిగా. ఆయా అదేన్రా, సతీష్ గారింట్లో ఆయా ఉందా? ఆవిడ చూసుకుంటుందిలే, నువ్వు వెళ్ళరా. అయితే నిజంగానే నేను వెళ్ళరాను అమ్మాయి గారు. వెళ్ళమనే చెప్తుంది. చక్కగా సామర్లకోటకెళ్ళి అక్కడ మీ చెల్లెల్ని చూసుకుని అట్నించటే అన్నవరం కూడా వెళ్ళి అక్కడ సత్యనారాయణ స్వామిని దర్శించుకుని సరిగ్గా వారానికల్లా రావాలి. అమ్మాయి గారు అయితే ఓ కండిషన్. చెప్పండి అమ్మాయి గారు. నువ్వు తిరిగొచ్చేటప్పుడు సామర్లకోట కమలాపళ్ళు ఓ 2 బుట్టలు వేసుకురావాలి. తప్పకుండా తెస్తాను అమ్మాయి గారు. అనడం కాదు, తీసుకురావాలి. చూడండి, తీసుకురాకపోతే అప్పుడు చెప్పండి. సరే, ట్రైన్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళు. థ్యాంక్స్ అమ్మాయి గారు. సతీష్, చిక్కావు చేతిలో గోరింకా, నువ్వు ఎక్కడికి పోలేవు చూడు ఇంకా. అమ్మాయి గారు మరి వెళ్ళొస్తానండి. వెళ్ళరా, హ్యాపీ జర్నీ. అరే ఒరే ఒరే, అమ్మాయి గారు డబ్బులున్నాయా? ఉన్నాయి అమ్మాయి గారు, 1000 రూపాయలు ఉన్నాయి. సామలకోట వెళ్ళి తిరిగి రావడానికి 1000 రూపాయలు చాలవా? బ్రహ్మాండంగా సరిపోతాయి, వెళ్ళు. వస్తాను అమ్మాయి గారు.